డిసెంబర్ 16 ఇది కేవలం క్యాలెండర్లోని ఒక తేదీ కాదు. భారత సైనికులు చిందించిన రక్తంతో బంగ్లాదేశ్ అనే కొత్త దేశం పుట్టింది. और भारत तेरा बाप है. డిసెంబర్ 16 ఇది కేవలం క్యాలెండర్లోని ఒక తేదీ కాదు. ఇది భారత సైన్యం యొక్క ధైర్యానికి, పాకిస్తాన్ అహంకారంపై మనం సాధించిన అద్భుతమైన విజయానికి గుర్తు. ఈ రోజును మనం విజయ్ దివాస్ అని గర్వంగా జరుపుకుంటాం. కానీ ఈ విజయం వెనుక ఉన్న అసలు కథ, ఆ కథలోని త్యాగం, ఆవేదన మరియు మానవత్వం గురించి ఈ తరం యువతకు ఎంతవరకు తెలుసు? ముఖ్యంగా ఏ దేశ విముక్తి కోసమైతే భారత సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టారో ఆ బంగ్లాదేశ్ యువత ఈ రోజు ఆ చరిత్రను మర్చిపోతోందా? 54 ఏళ్ల తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే ఈ ప్రశ్న అడగక తప్పడం లేదు. ఈ రోజు ఆ మరుగున పడిన నిజాలను, వర్తమానంలోని ప్రమాదకర పరిణామాలను కలిపి చూద్దాం. ఈ కథ 1947లో దేశ విభజనతో మొదలవుతోంది. అప్పుడు పాకిస్తాన్ అనే ఒక విచిత్రమైన దేశం ఏర్పడింది. పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్, ఈ రెండిటి మధ్య వేల కిలోమీటర్ల భారత భూభాగం. మతం తప్ప ఈ రెండు ప్రాంతాలకు మధ్య భాష, సంస్కృతి, ఆహారం వేటిలోనూ పోలిక లేదు. పశ్చిమ పాకిస్తాన్ నాయకులు తూర్పు పాకిస్తాన్ లోని బెంగాలీ ప్రజలపై మొదటి దెబ్బ భాష మీద కొట్టారు. బెంగాలీ మాట్లాడే కోట్ల మంది ప్రజలపై ఉర్దూని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించారు. ఆర్థికంగా తూర్పు పాకిస్తాన్ ను ఒక వలస ప్రాంతంలా వాడుకున్నారు. అక్కడి వనరులను దోచుకొని పశ్చిమ పాకిస్తాన్ ను అభివృద్ధి చేసుకున్నారు. ఈ అణచివేతకు వ్యతిరేకంగా 1970 ఎన్నికల్లో తూర్పు పాకిస్తాన్ ప్రజలు తమ నాయకుడు షేక్ ముజీబుర్ రెహమాన్ కు అఖండ మెజారిటీ ఇచ్చారు. కానీ పశ్చిమ పాకిస్తాన్ సైనిక నాయకత్వం అధికారాన్ని అప్పగించడానికి నిరాకరించింది. ఆ తర్వాతే అసలు నరమేధం మొదలైంది. మార్చి 1971లో పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ సెర్చ్ లైట్ పేరుతో తమ సొంత ప్రజలపైనే ఒక దారుణమైన మారణ హోమాన్ని ప్రారంభించింది. కేవలం 9 నెలల్లో 30 లక్షల మంది అమాయక ప్రజలను చంపేశారు. 4 లక్షల మందికి పైగా మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. ఈ దారుణాలను తట్టుకోలేక 1 కోటి మందికి పైగా శరణార్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భారతదేశానికి పారిపోయి వచ్చారు. ఆ సమయంలో భారతదేశం మౌనంగా ఉండలేదు. మొదట బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాడుతున్న ముక్తి బహానీ యోధులకు శిక్షణ ఇచ్చింది. డిసెంబర్ 3న పాకిస్తాన్ మన ఎయిర్ బేస్లపై దాడి చేయడంతో భారత్ అధికారికంగా యుద్ధంలోకి దిగింది. ఆ తర్వాత జరిగిన 13 రోజులు భారత సైన్యం విశ్వరూపం చూపించింది. మన సైనికులు పాకిస్తాన్ కు దొరకకుండా హైవేలను వదిలి పొలాల గుండా ముందుకు సాగారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సూర్యుడు వెలుగులో నుండి మెరుపు దాడి చేస్తూ ఢాకా ఎయిర్ ఫీల్డ్ ను ధ్వంసం చేసింది. ఇండియన్ నేవీ కరాచీ పోర్టు పై దాడి చేసి పాకిస్తాన్ నడ్డి విరిచింది. ఈ యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే జరగలేదు. ఢిల్లీ లాంటి నగరాల్లో సైరన్లు మోగేవి. ప్రజలు ఇళ్లలో లైట్లు ఆపేసి ప్రాణ భయంతో బంకర్లలో దాక్కునేవారు. యావత్ దేశం సైన్యానికి అండగా నిలిచింది. అమెరికా పాకిస్తాన్ కు మద్దతుగా తన 7వ ఫ్లీట్ యుద్ధ నౌకను పంపినా భారతదేశం వెనక్కి తగ్గలేదు. కేవలం 13 రోజుల్లో భారత సైన్యం ఢాకాను చుట్టుముట్టింది. జనరల్ మానెక్ షా పాకిస్తాన్ సైనికులను ఉద్దేశించి, మీరు లొంగిపోతే జెనీవా ఒప్పందం ప్రకారం మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటాం, అనవసరంగా ప్రాణాలు కోల్పోవద్దు అని రేడియోలో సందేశాలు పంపారు. చివరికి డిసెంబర్ 16న 93,000 మంది పాకిస్తాన్ సైనికులు భారత సైన్యం ముందు తలవంచి లొంగిపోయారు. భారత సైనికులు చిందించిన రక్తంతో బంగ్లాదేశ్ అనే కొత్త దేశం పుట్టింది. కానీ 54 ఏళ్ల తర్వాత అదే విజయ్ దివాస్ రోజున బంగ్లాదేశ్ లో ఏం జరుగుతోంది? చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రోజుల్లో బంగ్లాదేశ్ లో కొత్తగా పుట్టుకొచ్చిన విద్యార్థి నాయకులు భారతదేశానికి వ్యతిరేకంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కొద్ది నెలల క్రితం షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టిన విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిన నేషనల్ సిటిజన్ పార్టీ ఎన్సిపి నాయకులు ఇప్పుడు బహిరంగంగా భారత్ ను బెదిరిస్తున్నారు. ఎన్సిపి నాయకుడు హస్నత్ అబ్దుల్లా ఒక ర్యాలీలో మాట్లాడుతూ, భారత్ గనక మా దేశంలో అస్థిరత సృష్టించాలని చూస్తే మేము మీ 7 సిస్టర్స్ అంటే ఈశాన్య రాష్ట్రాలను భారతదేశం నుండి వేరు చేస్తాం. ఆ రాష్ట్రాల్లోని వేర్పాటువాదులకు మేము ఆశ్రయం కల్పిస్తామని తీవ్రంగా హెచ్చరించాడు. ఇంకో నాయకుడు నాహిద్ ఇస్లాం, విజయ్ దివాస్ రోజున మేము వేడుకలు చేసుకోం, ప్రతిఘటన జరుపుతాం, భారతదేశ ఆధిపత్యానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ర్యాలీలు తీస్తామని ప్రకటించాడు. ఈ మాటలు గాలికి పోలేదు. వాళ్ళు అన్నట్టుగానే బిఎన్పి, జమాతే ఇస్లామీ లాంటి పార్టీల మద్దతుతో భారత్
భారత్ కు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. ఈ పరిణామాల మధ్య ఎన్సీపీతో సంబంధం ఉన్న ఒక స్వతంత్ర అభ్యర్థి షరీఫ్ ఉస్మాన్ హాదీపై ఢాకాలో కాల్పులు జరిగాయి. వెంటనే కొందరు ఆ నిందను కూడా భారతదేశంపై వేయడానికి ప్రయత్నించారు. దీనికి ఎటువంటి ఆధారం లేకపోయినా సోషల్ మీడియాలో ఈ ప్రచారం జరిగింది. భారత విదేశాంగ శాఖ ఈ ఆరోపణలను ఖండిస్తూ భారతదేశం తన భూభాగాన్ని ఎప్పుడూ బంగ్లాదేశ్ స్నేహపూర్వక ప్రయోజనాలకు విరుద్ధమైన కార్యకలాపాలకు ఉపయోగించనివ్వదు అని స్పష్టం చేసింది. ఒక్కసారి ఆలోచించండి, ఏ దేశ స్వాతంత్రం కోసం మన సైనికులు రక్తం చిందించారో అదే దేశంలో నేడు కొందరు మనకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. తమ దేశ రాజకీయ అస్థిరతకు, అంతర్గత కలహాలకు భారతదేశాన్ని బాధ్యుల్ని చేయడం ఎంతవరకు సమంజసం? తమ దేశాన్ని అస్థిరపరుస్తున్న రాబందుల నుండి దేశాన్ని కాపాడుకోవాలని వాళ్ళు అంటున్నారు. కానీ ఆ రాబందులు ఎవరనేది మాత్రం వాళ్లకే స్పష్టత లేదు. ఒకవైపు తమ దేశాన్ని నాశనం చేసిన పాకిస్తాన్ తో స్నేహం చేస్తూ మరోవైపు విముక్తిని ప్రసాదించిన భారతదేశంపై విషం చిమ్మడం వెనుక ఉన్న రాజకీయ కుట్రేంటి? చరిత్రను పుస్తకాల్లో మార్చవచ్చేమో గాని ఆ గాయాలను, ఆ త్యాగాలను చెరిపేయలేరు. ఏదేమైనా వాళ్ళు ఒక విషయం గట్టిగా గుర్తుంచుకోవాలి. భారత్ లేకపోతే మీ బంగ్లాదేశ్ కుక్కలకి అసలు పుట్టుకే లేదు. 1971లో మీకు ప్రాణం పోసిన భారత్ కి 2025లో ఆ ప్రాణాలను తీయడం పెద్ద పని కాదు. 3 పూటలా తినడానికి తిండి లేదు కానీ 7 సిస్టర్స్ కావాలట ఈ బిచ్చగాళ్ళకి. సో డియర్ భిఖారీ బచ్చే, బాప్ బాప్ హోతా హై और बेटा बेटा और भारत तेरा बाप है, యాద్ రఖ్నా. ఈ చారిత్రక విజయంపై బంగ్లాదేశ్ లో మారుతున్న రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియచేయండి. ఈ వీడియోను అందరికీ షేర్ చేసి విజయ్ దివాస్ యొక్క అసలైన స్ఫూర్తిని గుర్తు చేయండి. జై హింద్.